హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఉదయకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. అవునా? స్టోర్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా మానవుడికి 25 నిమిషాలు 30 నిమిషాలు అంతకంటే ఎక్కువ జ్ఞాపకం ఉండదు విన్నది షార్ట్లో. కానీ మనం రోజంతా దేవుని సన్నిధిలో ఉంటున్నాం. విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నెంబర్ వేసుకోవాలి. మీకు అందుకనే ఆ నోట్స్ ఇస్తా. నేను పొద్దున్నే ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చెప్పామనేది గుర్తుంటుంది. తర్వాత అది చదివినప్పుడు ఇక్కడ ఏం బోధించబడింది అనేది మన క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రెండో పాఠం ఏంటి అంటే క్రైస్తవ నాయకత్వపు హృదయం. ఇది రెండోది. ఈ నోట్స్ నేను తీసుకురాలేదు, రేపు వచ్చేటప్పుడు రెండు కలిపి తీసుకొస్తా. అప్పుడు జెరాక్స్ తీసుకుని మీరు షేర్ చేసుకుందరు. కానీ నాయకత్వ హృదయము అంటే కొన్ని మాటలు చదువుతా. ఇది 1 అవర్లో నేను ముగిస్తా. క్లాసు కరెక్ట్గా 4 గంటలకి ముగిచ్చేస్తా. ఈ లోకంలో అనేక విధములైన భిన్నమైన నాయకులు ఉన్నారు. యేసు జీవితం మరియు ఆయన బోధనా విధానం సేవ చూస్తే నడిపించుట అనే ఒక ప్రత్యేకమైన విధానము మాదిరిగా ఉన్నది. నేటి నాయకులు నిమిత్తము నాయకత్వ హృదయము వాడిట్లో యేసు బోధించిన ఒక కీలకమైన అంశము. ఇప్పుడు నాయకత్వము హృదయము. నాయకులు అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఏంటండి? రాజకీయం. అవునా? అంతే కదా. ఇప్పుడు రాజకీయం అంటే మనకు తెలిసింది ఒక నాయకుడు హృదయము, మంచి నాయకుడు గల హృదయం ఎవరికి ఉందంటారు? ఎన్టీ రామారావుని తీసుకుందాం, తర్వాత రాజశేఖర రెడ్డిని తీసుకుందాం. కొత్తగా ఉన్నవాళ్ళు నేను వద్దులే. వాళ్ళిద్దరిలో ఎవరిదే మంచి హృదయం, ఎవరిదే నాయకత్వం మంచి హృదయము అనేది మనం చూడొచ్చు. డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎవరెవరు ఎక్కువ మంచి పనులు చేస్తారు ఏంటి అనేది. మీకు తెలిసిన నాయకుడు ఎవరు మంచివాళ్ళు? చంద్రబాబు నాయుడా లేకపోతే రాజశేఖర రెడ్డా? రాజశేఖర రెడ్డినా? ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళే చేయొద్దండి ఒకసారి. అసలు మీకు అంటే ఏంటి రాజశేఖర రెడ్డి ఎవరికి నచ్చారు? ఆయన నాయకత్వం మీకు నచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఓకే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తీసుకుంటే మనకు అసలే ఎక్కదు, మామూలుగానే ఎక్కదు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ గురించి, వాళ్ళ పరిపాలన గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ నాయకత్వం హృదయం అనేది కావాలి. వాళ్ళ హృదయం. ఇప్పుడు ఒక సేవకుడిగా నీ హృదయం ఎలాగుంటుంది? నీ హృదయ పరిశోధన ఎలాగుంది? పైకి బాగానే మాట్లాడుతున్నావు, పైకి బాగానే ప్రేమిస్తున్నావు, కానీ హృదయంలో జరిగేది ఒకటి, బయట చెప్పేది ఒకటి. అందుకనే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉంటుంది. మీరేం చదవదులే, ఏనండి. లూకా సువార్త రాసుకోండి అంతే. లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చాలామంది లోకంలో ఏం చేస్తారంటే లీడర్షిప్కి ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు, ఎక్కువగా అధికారానికి ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. నేను ఈ బస్తీని అంటే ఈ కాలనీని నేను వేలాలి, లేదా ఈ ఊరికి నేను ఒక ప్రెసిడెంట్గా ఉండాలి, లేదంటే ఈ ఏరియాకి ఒక ఎమ్మెల్యేగా ఉండాలి అని ఒక పోరాటంతో ఉంటారు. అంటే అధికారం దాహం. వాళ్ళ హృదయం ఎంతసేపు కూడా అధికార దాహం. మనలో చూసుకుంటే చాలామంది కూడా కొంతమంది మంచి పోస్టులు కావాలి లీడర్షిప్ కింద, అంటే అధికారం. ఇక్కడ చూడండి, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. ఇది ఎక్కడ జరిగిన సంభాషణ? యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన పరిచర్య చేసుకోవడానికా? ఆయన పనులు చేయించుకోవడానికా? కాదు. దేవుని సువార్త చేయడానికి, నేర్పించడానికి. ఆయన వెంబడే వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళు నేర్చుకుని
మరి ఆ పనులు చేయడానికి ఆయన ఎన్నుకున్నాడు. అయితే ఈ 12 మందిలో కూడా వీళ్ళకి ఏమొచ్చింది? మళ్ళీ గొడవ వచ్చింది. దేవునితో ఉండి కూడా వీళ్ళు కలహాలు పడుతూ ఉన్నారు. పేతురు అంటాడు నేనే గొప్పోడిని, ఆంద్రే అంటాడు లేదు లేదు నేనే గొప్పోడిని, యాకోబు అంటాడు నేనే గొప్పోడిని. అందరూ నేనుకి నేనే అనుకుని ఒకరు వాదనలు ఆడుకుంటున్నారు. దేనికోసం? అక్కడ ఒక లీడర్గా, ఒక గుంపుకి యజమానిగా ఉండాలని. అంటే ఈ 12 మందికి కూడా నేనే యజమానిని, నా మాటే వినాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చదువుదామండి. తమలో ఎవడు గొప్పవాడుగా చాలండి. లోకంలో వేరు, దేవునిలో వేరు. దేవునిలో ఉన్న పిల్లలు, సేవకులు ఏం చేయాలంట? నీవు ఇప్పుడు ఒక పెద్దగా ఉండాలనుకుంటున్నావు అనుకో, ఒక 10 మంది ఉన్నాము, మనందరం ఉన్నాం, మనందరిలో కూడా నేను పెద్దగా ఉండాలి, నా మాట మీరు అందరూ వినాలి అనుకుంటే నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు? పరిచారకుడిగా ఉండమంటున్నాడు. మీరందరూ భోజనం చేసిన తర్వాత మీ ప్లేట్లన్నీ తీసి పక్కన పెట్టి అప్పుడు లాస్ట్లో నన్ను తినమంటున్నాడు. అప్పుడు నువ్వు పెద్ద అనిపించుకో. అర్థమవుతుందా? అప్పుడు నువ్వే పెద్ద, అప్పుడు నీ మాట వింటారు. కానీ ఏం చేయాలి? ఫస్ట్ ఆ పని ఏదో నువ్వే చెయ్యాలి. లోకంలో అలా ఉండదు. పెద్ద ఎవడైతే ఉంటాడో వాడి మాట అందరూ వినాలి అని ఉంటుంది. కానీ మరి దేవునిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆపోజిట్ ఉంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇలా వాదనలు ఆడుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు ఈ మాట మాట్లాడాడు. మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు ఏమంటున్నాడు? పరిచారకుడిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ పాఠం అంతా కూడా ఇదే కండిషన్లో వెళ్తూ ఉంటుంది, తగ్గించుకునే తత్వంలో ఉంటుంది. మనం ఆల్రెడీ వాక్యాన్ని బోధించి సంఘంలో మరి విశ్వాసులకి వినిపిస్తూ ఉంటున్నాం. ఈ బుక్ ఇవ్వగానే ఖచ్చితంగా మీరు దాన్ని బోధించగలరు. అయితే మీకు ఒక రూటు ఏర్పరచాలి కదా. నేను ఈ కొద్ది టైంలో ముగిస్తాను. అయితే రెండవది 27, గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుని వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చెయ్యవలనని ఉన్నాను. హల్లెలూయా. మరి ఆ దేవాది దేవుడే మానవ రూపంలో వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణం అర్పించి ఒక పరిచారకుడిగా ఆయన ఎంత తగ్గించుకుని వచ్చాడండి మన దగ్గరికి. మనకి తగ్గింప తత్వము అనే దగ్గరికి వచ్చినప్పటికీ కొంచెం ఈగో అడ్డొచ్చేస్తుంది. చాలామంది సేవకులు, పిల్లలు ఉంటారు కదా చర్చిలో, పెన్న కింద అడిపోయింది అనుకోండి, ఇమీడియట్లీగా వంగి పెన్న తీసుకోరు. ఏ బాబు ఇట్రమ్మ, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇది ఆ పెన్నటి అంటే ఎక్కడ దాకా పోతుంది అది? చిన్న దాంట్లో కూడా మనం సరి చేసుకోవాలి, చిన్న దాంట్లో కూడా. అయితే ఇక్కడ చూడండి ఇంకో మాట, యేసు లౌకిక నాయకత్వం నుండి ఖండించుచున్నాడు. లూకా సువార్త 22, 24, 25. లౌకిక నాయకత్వం పదవితో ముడిపడి ఉంది. ఈ నాయకత్వం, యేసులో నాయకత్వం వేరు, లౌకిక నాయకత్వం పదవితో ముడిపడి ఉంది. వారిలో ఎవడు గొప్పవాడని శిష్యులు వాదులాడుకొని చుండిరి. ఇలా జరుగుచుండగా ఇది మొదటిసారి కాదు. మార్కు 9:34 చూడండి ఒకసారి. లౌకిక నాయకత్వంలో పదవి చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు అత్యున్నత పదవిలో ఉన్నారు, ఎవరు అతి ప్రాముఖ్యమైన వారు, శిష్యులు వాదులాడుకొని చుండిరి ఈ విషయంలోనే. అయితే ఈ పాఠంలో ఆంద్రే గురించి,
చూడండి, రెండు మాటలు చదువుతాను, వినండి అంతే. ఆయనతో కూడా నీళ్లు నీళ్ళ మీద నడిచినది నేను ఒక్కడనే అని పేతురు అంటున్నాడు. ఆంద్రేయి, నా సహోదరుడా పేతురు, యేసు దగ్గరకు నిన్ను నడిపించింది ఎవరు? నేనే కదా. అంటే నువ్వు నీళ్ళ మీద నడిస్తే, అసలు నీళ్ళ మీద నడవడానికి అవకాశం ఇచ్చింది నేను తీసుకొచ్చాను కాబట్టి నేనే గొప్పని ఎవరంటున్నారు? ఆంద్రే అంటున్నాడు. తరువాత నేనే కదా, నీకంటే ముందుగా నేను పిలువబడ్డాను, ఎవడు గొప్పవాడో అదే చెప్పుచున్నది. తర్వాత లేవి సుంకపు గుత్తదారుడు, నేను యేసును వెంబడించుట మొదలుపెట్టినప్పుడు ఎంత మంచి విందునిచ్చానో అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ విధముగా మీలో ఎవరినైనా ఆయనను గౌరవించితిరా? నాకున్న అనుభవం బట్టి తన అధికార గణములో ఆయన నాకు తప్పక ఉన్నతమైన పదవి ఇస్తాడు. ఎంతైనా మిగిలిన మీరందరూ కేవలం భేదజాలరులే అని ఎవరు అంటున్నారు? సుంకపు. చూడండి, వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులు వీళ్ళే వాదనలు ఆడుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. అసలే ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు దేవుడు మనకి? ఇటువంటి పొరపాట్లు మనం చెయ్యకుండా ఉండడానికి, ఇటువంటి పొరపాట్లు మనం పడకుండా ఉండడానికి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్తే ఎన్ని మాటలు ఉన్నాయంటే, ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క పాపానికి, ఒక్కొక్క దానికి ఎన్నో రకములైన విధములైన రూట్లు ఉన్నాయి. మనం దావీదుని చూసుకుంటే, దావీదు మహారాజుకున్న స్టోరీ నాకు తెలిసి ఏ భక్తుడికి లేదేమో. దావీదు మహారాజు ఎన్నో రూట్లలో వస్తాడు, ఎన్నో రూట్లలో వెళ్ళిపోతాడు, ఎన్నో రూట్లలో వస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఒక స్టోరీ, కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఒక స్టోరీ, పెళ్ళయిన తర్వాత ఒక స్టోరీ, పాపం జరిగిన తర్వాత ఒక స్టోరీ, పిల్లలు పుట్టిన తర్వాత ఒక స్టోరీ, పిల్లలు వ్యతిరేకించి ఒక స్టోరీ, ముసలోడు అయిపోయిన తర్వాత మళ్ళా పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అయ్యో బాబోయ్, ఆయన స్టోరీ అంతా ఇంత కాదు. ఆయన స్టోరీ అంతా చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే అది మళ్ళీ ఎండింగ్ దాదాపు 2 గంటల వరకు పడుతుంది. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు వాదనలు ఆడుకుంటున్నారు. వాదనలు ఆడుకుని ఈ రకంగా ఉంటున్నారు. ప్రతి శిష్యుడి గురించి రాసి ఉంది. యాకోబు గురించి, యోధా గురించి, తోమా గురించి, యోహాను గురించి, వీరందరూ కూడా. ఇక్కడ లౌకిక నాయకత్వము పరుగుతో దహింపబడుచున్నది. లౌకిక నాయకత్వము అధికారము చేత చలాయించబడుచున్నది. ఇప్పుడు మనకు ఒకటే మాట మాట్లాడుకోవాలి. వాళ్ళందరిని పక్కన పెడితే, వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నా కానీ మనకు టైం వేస్ట్. మన హృదయం ఎలాగుంది? ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా దేవుని మందిరంలో విశ్వాసులకు బోధించేటప్పుడు మన హృదయము ఎలాగుంటుంది? ఈ ఒక్క మాటే. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ గుర్తుండవు, కానీ మన హృదయము ఎలా ఉంది? హృదయం ఒక నాయకుడిది హృదయము ఎంత కరెక్ట్గా ఉంటే సంఘం అంత కరెక్ట్గా ఉంటుంది. నువ్వు చిన్న తప్పు చేసినా సంఘంలో తెలియదు అనుకుంటాం, వాళ్ళు చెప్పరు. నీ దగ్గరికి వచ్చి విశ్వాసులు వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పరు, అయ్యగారు మీరు ఎలా మాట్లాడారంట, అలా మాట్లాడారంట, ఇది మీకు తెలిసి మాట్లాడారా, తెలవక మాట్లాడారా అని మనల్ని వచ్చి అడగరు. ఆ మాటను బట్టి వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. వాళ్ళు ఎందుకు మానేశారో నీకు తెలదు, వాళ్ళ చర్చ ఎందుకు మానేశారో నీకు తెలియదు. వాడు ఒక మనసులో పెట్టుకున్నాడు, ఏమని? మాస్టర్ గారు మనకు బోధిస్తాడు, కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన ఎలా చేయొచ్చా? సపోజ్ ఏదో కారణం తెలియదు, మనకు అర్థం అవ్వాలని చెప్తున్నా, ఏదో ఒక పని, అది ఇలా చేయొచ్చా, అసలు ఈ మాట అనొచ్చా, ఇలా చూడొచ్చా, ఇలా చేయొచ్చా అని ఈ మనసులోనే మాట్లాడుకుని, భార్యాభర్తలు మాట్లాడుకుని సడన్గా చర్చ మానేస్తారు. నీకు అర్థం కాదు ఎందుకు మానేస్తారబ్బా, ఎందుకు మానేస్తారు? ఏమ్మా దేవుని మందిరానికి రావట్లేదు, ఏంటి పరిస్థితి అంటే, ఆ అబ్బాయి ఒంట్లో బాగాలేదండి, రాలేదండి, లేదండి మా ఆయన ఊరు వెళ్ళాడు, ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు, తప్పించుకోలేదు. అసలు నిజం నీకు తెలీదు. కానీ నీ హృదయం మంచిగా ఉన్నప్పుడే నీ సంఘం డెవలప్ అవుతుంది. మామూలు డెవలప్ కాదండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఆశీర్వాదం అంటే
అయ్యగారు చెప్పారు ఇంతకుముందే. ఆశీర్వాదం అంటేనంటండి, ఒక ప్రశ్న మిమ్మల్ని వేసి తర్వాత జవాబు చెప్తా. ఆశీర్వాదం అంటే మనకందరికీ తెలిసేది, దేవుడు ఎక్కువగా ఆస్తినిచ్చి డబ్బునిస్తామంటారా? చాలా ఆలోచించండి. మనం పక్కన గుర్తుకొచ్చేది, లోకంగా ఆలోచించేది ఆశీర్వాదం అంటే దేవుడు నాకు కారు ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు, దేవుడు డబుల్ స్టేర్ బిల్డింగ్ ఇచ్చాడు. అది ఆశీర్వాదమా? ఆ ఆశీర్వాదం ద్వారా దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం మనం? ఉండలేం. దేవుని రాజ్యంలో ఉండలేం. ఎందుకంటే ఆ ఆశీర్వాదం, ఒకసారి ఆయన చూడండి, ఆ ఆశీర్వాదం అనేది ఎలాంటిదంటే, మనకు నిండుగా ఆశీర్వాదం అనేది ఏ పాపపు జోలికి పోకుండా పరిశుద్ధముగా జీవిస్తేనే అది గొప్ప ఆశీర్వాదం అండి. అర్థమవుతుందా? నీకు ఏ పాపాలోచన లేకుండా నువ్వు పరిశుద్ధముగా నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకుంటే అదే గొప్ప ఆశీర్వాదం అండి. ఈ లోకంలో ఎన్ని అంతస్తులున్నా, మేళ్ల మిద్దులున్నా, ఒక 20 మంది పిల్లలున్నా ప్రయోజనం లేదు. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోకుండా నువ్వు నరకానికి పోతే ఏం లాభం? అదే ఆశీర్వాదమా? నిజమైన ఆశీర్వాదం నువ్వు పరిశుద్ధంగా జీవించడమే. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒక విశ్వాసం ఉంది, ఒక విశ్వాసి దేవుని సేవకు దగ్గరకు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం లేదు. అది ఎవరితో పంచుకోవాలి? దేవునికి నీకే సంబంధం. అందుకనే ఈరోజున ఒక సేవకుడిగా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఒక మాట చదువుతాను. అట్లయితే లౌకిక నాయకత్వం గుర్తులు ఏమనగా హోదా, అధికారము, ఖ్యాతి. కానీ మీరైతే అలాగూ ఉండరాదు. ఈ లోకంలో అధికారం గురించి అధికార దాహం. ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్తాను. హైదరాబాద్లో పాస్టర్ ఫెలోషిప్ అని ఉంటాయి. సింగం గారు తెలుసా మీకు? సింగమన్న అని తెలుసా? హైదరాబాద్, మొత్తం హైదరాబాద్కి అంతా లీడర్ మనోడే, సింగమన్న అని. నా దాంట్లో వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. అయితే ఆయన మామూలుగానే లీడర్షిప్ చేస్తాడు. ఎక్కడ ఏదైనా కానీ, మన ఎక్కడికి పిలిచినా వస్తాడు. ఏదైనా కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ప్రాబ్లం వచ్చిందంటే ఆయనే ముందర ఎదుర్కొంటాడు. ఆయన వస్తాడు, మొత్తం ఆయన గ్యాంగ్. ఆయన వెనకాల ఎంతమంది ఉంటారో మీరు ఊహించారా? మొత్తం సేవకులు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఆయన మాట వింటారు. మీరు అనుకోవచ్చు, ఈ సతీష్ కుమార్ గారు వింటాడా, లేకపోతే ఈయన వింటాడా, రాజు గారు వింటారా? అందరూ మొత్తం రావాల్సిందే. అనిల్ కుమార్ గారు కూడా, ఆయన ఎంత చెప్తే అంత, సింగమన్న. అయితే ఈ విషయంలో చాలా నెంబర్ 1. ఏదైనా గొడవలు జరుగుతాయి కదండి, ఇప్పుడు ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు జరుగుతున్నప్పుడు క్రైస్తవులు కొట్టేస్తున్నారు, చర్చిలు తగలబెట్టేస్తున్నారు. ఈ మొన్న వచ్చిన ఈ గొడవ గురించి జై శ్రీరామ్ అనే ఇది వచ్చింది కదా, ఇది దాదాపు 500 సంవత్సరాల కథ. అది ఇక కోర్టు ఓకే అంది, వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు కట్టుకున్నారు, అన్నీ అయిపోయింది. వాళ్ళకి ఎప్పుడైతే ఇది వచ్చిందో కొంచెం లోకల్గా ఉండేవాళ్ళు కొంచెం అధికారికంగా కొంచెం హడావిడి చేస్తున్నారు. హడావిడి చేసి నీ చర్చ్ ఉందా, నీ పేరునుందా, ఎవరి పేరునుంది, నీ సర్టిఫికేట్ ఉందా, అది ఉందా అని హంగామా చేస్తూ చర్చిల మీద దాడి చేస్తూ ఉంటున్నారు. ఈ దాడులకి వ్యతిరేకంగా కొన్ని జరుగుతున్నాయి, అవన్నీ ఉన్నాయి. అయితే చూడండి, ఆయన ఎంత తగ్గించుకుని ఉంటాడు అనేది నేను చెప్తున్నా. చిన్న పిల్లోని కూడా గుర్తుపడతాడు. అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అందరూ తెలుసు. అయినా కానీ చిన్న పిల్లోని కూడా గుర్తుపట్టి, రాబెదరు ఫోటో తీద్దాం, రాబెదరు ఏమైంది, ఎక్కడ మీ చర్చ ఏంటని అడుగుతూ ఉంటాడు. మరి మనలో కొంత హోదాలో ఉన్నప్పుడు, ఒక లీడర్షిప్లో ఉన్నప్పుడు, ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఆ అధికారంలో కూడా మనం తగ్గించుకుని, మరి వాక్యం ఎలాగైతే బోధిస్తుందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఈ పాఠంలో చెప్పవలసింది ఏంటంటే నాయకత్వపు హృదయం, అంతే. దీంట్లో ఎక్కువ మ్యాటర్ ఉండదు. నేను పొద్దున్న చెప్పాను చూసారా, పొద్దుట ఏం చెప్పాను మర్చిపోయారా? నాయకత్వపు హృదయము, ఇది చెప్పా. పొద్దున్న ఏం చెప్పా? నాయకుడు మరియు యేసుతో సాన్నిహిత్యం. ఓకే, యేసుతో సాన్నిహిత్యము. యేసుతో సాన్నిహిత్యం అనేది ఎంత మ్యాటర్ ఉంది?
చాలా మ్యాటర్ ఉంది. బైబిల్ ప్రకారంగా మనం వాక్యాలు తీసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాయకత్వ హృదయం అంటే జస్ట్ ఒక్క మాటే ఉంది బైబిల్లో. అది కూడా శిష్యుల గురించి వాళ్ళ వాదనలు ఆడుకుంటే ఉంది. ఇప్పుడు అదే మ్యాటర్ని మా వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 పేజీలుగా మామూలుగా కొన్ని మాటలు రాశారు. అవన్నీ వాక్యంలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 17వ అధ్యాయము 7, 8 ఒకసారి చదవండి. చదువుతున్నారా? లూకా సువార్త 17వ అధ్యాయము 7, 8. పరిచారక నాయకుడు విశ్రాంతి తీసుకొనుచు సుఖముగా ఉండుటకు కోరుకొనగుడు. అతడు పని చేయుటకును కష్టపడి పని చేయుటకును ఉన్నాడు. అతడు తెల్లవారుజాము నుండి చాలా రాత్రి వరకు పని చేస్తూనే ఉంటాడు. మీలో ఒకరికి దున్నేవాడు కానీ గొర్రెల మందను కాచేవాడు కానీ, అంటే ఈ స్టోరీలు ఉన్నాయి. ఈ స్టోరీలు అన్నీ కూడా మనం అప్లై చేసుకుని మనకి ఏ రకంగా అయితే సంఘానికి ఉపయోగపడుతున్నాయో ఆ టైప్గా మోల్డ్ చేసుకుని మనం వాక్యాలు బోధించుకోవచ్చు. కానీ ఈ సబ్జెక్టు మీకు మామూలుగా నోట్స్ ఇస్తాను కదా, ఈ నోట్స్ అనేది దీన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు కొన్ని వచనాలు వెతుకుతూ ఉంటారు. అవునండి, ప్రసంగం రెడీ చేసుకోవడం, కొన్ని వచనాలు రెడీ చేసుకోవడం అంటే సందర్భంగా ఇప్పుడు ఏ ప్రాంతంలో ఏది ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన ప్రసంగాన్ని రెడీ చేసుకుని మనం అక్కడ బోధిస్తాము. ఈ ప్రసంగం అంతట్లో కూడా ఇదే ఉంది. అయితే ఆఖరికి ఒక మాట చదివించి నేను ముగిస్తాను, మీకు ఇది నోట్స్ ఇచ్చేస్తాను. 1 పేతురు 5, 6. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. మీకు ఒక మాట చెప్తా. చింత అంటే ఏంటండి? బాధ. ఈ బాధ ఎంతసేపు ఉంటుంది? బాధ ఎంతసేపు ఉంటుంది? మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం అంతే అన్నట్టున్నారా? వదిలేస్తా, అయిపోయింది, నేను తొందరగానే ముగిస్తా, 10 నిమిషాలు. చింత అంటే మీకు చెప్తా. ఈ చింత ఎలా ఉంటుందంటే దేవుడు ఆ చింత అంతా తీసేసి పక్కన పెట్టమంటాడు. ఆ చింత మనం తీద్దామని కానీ పోదు, మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఏ టైప్లో ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఫస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో ఉండి ఇక్కడికి రావాలని టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకున్నప్పుడు నా మనసులో ఏమి రేగుతుంది మీరు చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అప్లై చేసుకుని చెప్పాలి. ఏమి రేగుతూ ఉంటుంది మనసులోను? ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం. ఏంది అక్కడ ఆప్షన్ ఏంటంటే టికెట్ తీసుకున్నాం, బస్సు వస్తుంది, బస్సు ఎక్కుతాము, మళ్ళీ పడుకుంటాము, తెల్లారు లేస్తాము, పలానా చోట దిగుతాము, వస్తాము, మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము, మళ్ళీ తిరిగి మళ్ళీ టికెట్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం అని ఫిక్స్. అయినా కానీ నీ మనసు ఏమనుకుంటుంది? నీ చింత అంతా ఎక్కడుంటుంది? నీ చింత అంతా ఎక్కడుంటుంది? నీ ఆలోచన అంతా ఎక్కడుంటుంది? ఇప్పుడు మొత్తం మైండ్ అంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. అదే చింత. ఈ చింత యావత్తు ఇది మీకు ప్రాక్టికల్గా కొంచెమే చూపించా. అదే మీ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, పెళ్లి చేయాలనుకోండి, అప్పుడు మీ పరిస్థితి చూడాలి. అప్పుడు చింత ఎలాగ ఉంటుంది? మామూలు చింతగా ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది. నైటు పగలు నువ్వు లేచినా, కూర్చున్నా, మొహం కడుక్కున్నా, ఏం తిన్నా ఇదే ప్రజెంట్గా గుర్తొస్తుంది. అదే మాట దేవుడు ఏం చెప్తున్నాడు? నీ చింత యావత్తు నా మీద వెయ్యి, మర్చిపో. నువ్వు అది మర్చిపోయి నువ్వు చేయవలసిన పని చెయ్యి. అప్పుడు నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏ పని కావాలో ఆయన చేస్తానంటాడు. కాదండి మీరు మొయ్యలేరు, నేనే మోస్తాను అని చెప్పి నువ్వే సొంతంగా ఆలోచించుకుంటే అది ఎట్లా ఉంటుంది పరిస్థితి? నీ హృదయం బాగా భారంగా అయిపోతుంది.
చాలా భయంకరంగా ఉంటుంది. అది మంచిది కాదు. మనం ఏ పని చేసినా ఎలా ఉన్నా ప్రతి భారాన్ని కూడా ఆయన మీద వేస్తేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. భారాలన్నీ మీద వేసుకుంటే ఏమొస్తుంది? బరువు అనిపిస్తుంది. చాలా సామెతలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఆ సామెతల వల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ మాట మనకు అర్థమవుతే చాలు. మాట మనకు అర్థమవుతే చాలు. సామెతలు ఏముంది? ఇప్పుడు ఏదేదో చెప్తారు. మామూలుగా భుజాన్ని మూట వేసుకుని బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కిన తర్వాత వాడు బస్సులో మూట కింద పెట్టాడు. కుర్చీలో కూర్చోవచ్చు కదా, కూర్చోకుండా మూటే భుజాన్ని పెట్టుకుని వాడు నుంచుంటే ఏంటి పరిస్థితి? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ వాడికి. అలా ఉంటుంది మన పరిస్థితి. ఎయ్యమో, ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చూస్తున్నాం, కానీ అది ప్రాక్టికల్ కాకుండా హృదయంతోనూ మనసులోనూ కూడా ప్రేరేపించేసి ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటాం. మనం ఆలోచన మనం చేయొద్దు. ఇక్కడ చూడండి, ఆఖరిగా పరిచారము చేయుడి, అప్పుడు వారు మీ కొరకు ప్రాణము పెట్టినంతగా మిమ్మును ప్రేమిస్తారు. తగిన కాలములో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని రాజ్యములో మనము పరిచారము చేయుచున్నాము ప్రకారము ప్రభావితము చెయ్యగల నిజమైన శక్తి కలుగును. తర్వాత ముగింపులో ఒక మాట చదువుతా. నీవు ఏ విధమైన నాయకుడవు? నీవు లౌకిక నాయకుడువా లేక క్రైస్తవ నాయకుడువా? ఒక క్రైస్తవ నాయకుడుగా ఉంటూ లౌకిక నాయకత్వము వైఖరులు ఆలోచనలు నీవిగా చేసుకుంటున్నావా? నీ హృదయంలో ఏమి ఉన్నది? ఇక్కడ 3 మాటలు మనం ఆలోచించాలి. రాజకీయంలో మనం అసలు పార్టిసిపేట్ చేయకూడదు. మనకు దేవుడు ఒక పని చెప్పాడు, ఆ పనిని సక్రమంగా నెరవేర్చుకుంటూ ఆ పని చేయమంటున్నాడు. అంతేగాని నువ్వు రాజకీయం కొంత, తర్వాత దేవుని మందిరంలో కొంత, ఈ టైపులో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక ప్రశ్న. నేను వాక్యం ముగించేశా. ఇంకా ఎక్కదో. మీకు భోజనం మామూలుగా బిర్యానీ తింటాం కదా, ఆకలి అయినప్పుడు ఎలా తింటాం? స్పీడ్గా తింటాం. కొంచెం ఎక్కువ పెట్టామనుకో కొంచెం స్లోగా తింటాం. తినేసిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొచ్చి పెడితే అమ్మా ఉంచండి, సాయంత్రం తింటాం. ఫుల్ అయిపోయింది, సాయంత్రం తింటాం. ఓకే, నేను పాఠం ముగించాను. ఈ నోట్స్ మీకు ఇస్తా రేపు వచ్చేటప్పుడు. అయితే ఒక మనవి, మనం ఈ పాఠాల ద్వారా చాలా లోతుగా నేర్చుకోవాలి. ఓకే, ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. బైబిల్ గురించి క్షుణ్ణంగా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం. మీకు ఇప్పుడు ఒక 5 అవకాశాలు ఇస్తా. 5 అవకాశాల్లో మీకు తెలియని డౌట్ ఇప్పుడు అడగొచ్చు. మీ బైబిల్లో ఏదైనా కానీ అడగొచ్చు. నేను షార్ట్లీ ఇప్పుడు అయ్యగారు కానీ నేను కానీ చెప్తా. ఈ డిస్కషన్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది సేవకుల్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి? అలా దాచుకుని ఉంటారా? మంచిదేనా అది? ఇప్పుడు ఒకరు పంచుకుంటేనే కదా, ఈయనకి తెలిసిందే నాకు తెలియదు, నాకు తెలిసిందే ఆయనకి తెలియదు. మనం అందరం సేవకులు. ఎవరో గొప్ప, ఎవరో తక్కువ కాదు. మీకు తెలియని డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడగొచ్చు. ఓకే, ఆ డౌట్స్ అడిగితే నాకు తెలిసినే నేను చెప్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒక 20 minutes ఇదే టైం పడుతుంది. క్లోజ్. తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తారు, తర్వాత కొన్ని మాటలు చెప్తారు, క్లోజ్ చేసుకోవచ్చు. అసలు ఏం డౌట్ లేవు, మాకు నిద్ర వచ్చేస్తుంది, మేము వెళ్ళిపోతామంటారా? అలా కాదు. ఏదైనా బైబిల్లో ఏదైనా అడగవచ్చు. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తా. దేశదిమ్మరిగా ఎవరున్నారు? కయ్యోన్ని దేశదిమ్మరిగా దేవుడు మరి శపించినప్పుడు కయ్యోను కూడా పిల్లల్ని కన్నాడు. అవునా? ఏంటి రహస్యం? ఏమో డౌట్ వచ్చిందా? అసలే కయ్యోనే ఈ ప్రపంచంలోనే, ఈ భూమి మీదే మొట్టమొదటిగా పుట్టిన ఒక కుమారుడు. అవునా కదా? మొట్టమొదటిగా జన్మించిన వాడు ఎవరు?
కయ్యోను. మరి కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది?